ఈ తోలుబొమ్మలు చరిత్ర ఇది 2000 సంవత్సరాలు పాత కళ. ఇది తోలుబొమ్మలు అంటే ఏమిటంటే మార్కెట్ పోయి మేక చర్మం తెచ్చి దాన్ని శుభ్రపరిచి ఉడుకు నీళ్లు కాంచి వాటి ఎందు శుభ్ర చేసి దాన్ని ఆరబెట్టి డ్రాయింగ్ చేసి తోలుబొమ్మలు తయారు చేసి రామాయణానికి ఉపయోగించేలా మేము తయారు చేస్తున్నాం. దీనికి తోలుబొమ్మ అంటున్నారు. దానికి ఆడేదందులకు మాకు తోలుబొమ్మలాటోళ్ళు అని పేరు పిలుస్తారు. ఈ తోలుబొమ్మలు లేనప్పుడు అంతకుముందు బయలునాటకం చేసేవాళ్ళు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ కాలంలో మా తాతల ముత్తాతల వాళ్ళ కాలంలో అక్కడ ఉండి ఛత్రపతి మరణించిన తర్వాత అక్కడ ఉండేదానికి వాళ్లకు ఇబ్బందికరమై ఇక్కడికి వలస వచ్చేసారు. ఎక్కడోళ్ళు అక్కడ పోయి నిలిచిపోయింటారు. కానీ మా తాతోళ్ళు వచ్చి ఇక్కడికి సెటిల్ అయ్యి మేము ఇక్కడే ఉండిపోయింటాం. మొదటికి ఈ తోలుబొమ్మలాట మా పెద్దలు మా తాత ముత్తాతల కాలంలో సంస్కృత భాషను ఉపయోగించారు. కానీ సంస్కృతం అనేది తెలుగులోనే రీచ్ చేసి ఇప్పుడు తెలుగులోనే దానికి ప్రోగ్రాము జరుగుతుంది. ఈ తెలుగులో తప్ప మరి హిందీలో కానీ కన్నడలో కానీ రీచ్ చేసేదానికి మన చేత కాదు. అయినా మాట్లాడొచ్చునే కానీ పద్యాలు పాటలు మనం చేయడానికి లేదు. అది ఈ తోలుబొమ్మల్లో తెలుగే ప్రాముఖ్యము. దేశ భాషల యందు తెలుగు లెస్స. ఇప్పుడే నీకు నా బ్రహ్మాస్త్రముతో మూర్త వేశాను. మా పెద్దలు వచ్చేసి ప్రతి పల్లెకు తోలుబొమ్మలాట ప్రోగ్రాము చేసేవాళ్ళు. ఈ ప్రోగ్రాం చేసేందు వాటి ఎందు కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఆ పీట తొక్కి మృదంగం కొట్టి హార్మోనియం వాంచి ఇటువంటి జానపద కళలతో పాటలతో పద్యాలతో ఆనందకరంగా ఉంటుందని మరి చూసేవాళ్లకు చాలా ఆనందకరంగా ఉంటుందని మేము ఇటువంటి కళాన్ని కనిపెట్టారు. మేము పక్క పల్లెల్లోనో లేదు మేము ఉండే విలేజ్లోనే కానీ ఇక ఎక్కడన్నా టౌన్లో కానీ ఒక ఊర్లో ఒకసారి ప్రోగ్రామ్ చేసినప్పుడు మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలకు కనబడి లేదు 2 నెలలకు కనబడి ఎక్కడన్నా కనబడి మాకు కనబడితే చాలు తోలుబొమ్మలాట ఆడేవాళ్ళు ఉమ్మలాటోళ్ళు అని పిలుస్తారు. మాకు పేరుతో కానీ కులముతో కానీ ఇటువంటి వాటితో పిలిచరు. వేరే పనికి పోనివ్వకుండా మా వంశపరంపరంగా వచ్చేది కాబట్టి వీటిని నిలబెట్టుకోవాలని మాకు చిన్నప్పటి నుంచినే ప్రాక్టీస్ చేస్తున్నాం. మేమైతే మా నాన్న దగ్గర చదువుకుంటూను నేర్చుకున్నాం. ఎందుకంటే మా ఇంట్లో అందరూ అదే పాడతా ఈ షో చేస్తా, మేము స్కూల్కి వెళ్ళిన అక్కడ కూడా ఇది పాడుకుంటూ మా షో ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం మా ఫ్రెండ్స్ ద్వారా చెప్తూ అలా మేము ఎంజాయ్ చేసేవాళ్ళము. ఫ్రెండ్స్ అంతా పప్పెట్ షో చేసే వాళ్ళంతా మేము చిన్నపిల్లలంతా వెళ్ళి ఒకలాగే స్టేజ్ వేసి చిన్న స్టేజ్ దాన్ని క్లాత్ కట్టి చిన్న పప్పెట్లు చేపించి దాన్ని ఇలా ఆడాలి అలా ఆడాలి అలా చెప్పాలి అని మేమే ఇది చేసుకుంటూ అది చూసి పెద్దోళ్ళు ఇలా కాదు ఇలా చేయండి అని మాకు చెప్పేవాళ్ళు. దాంతో అయ్యి మేము చూడంగా మాకు అలా అలవాటైంది. మేము ఇంకొక చోట పాడి బయట ఎక్కడైనా పాడాలని కొంతమందిగా ప్రోత్సహించారు. కానీ మేము అట్లా పాడేదానికి కాదు మా చేత. ఎందుకంటే తెర ఉండి వేషము ముందర ఉండి ఆ వేషాన్ని చూసి మాకు ఒక దేవుడిలాగా ఆ ఉద్యత్వం అనేది వస్తుందన్నమాట. అప్పుడు మేము మాట్లాడుతున్నాం.